హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి మావా. ఇంకా మన మెయిన్ వీడియోకి వెళ్లే ముందు ఒక టూ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటిది మన టెస్ట్ మ్యాచ్ గురించి అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ స్మార్ట్ టోర్నమెంట్ ఎలా జరుగుతుందో మాట్లాడుకుందాం. మనందరము చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మన టీమిండియా 2 మ్యాచెస్ కంటిన్యూగా ఓడిపోయి 2-0తో వైట్ వాష్ అయితే చేసింది సౌత్ ఆఫ్రికా. దీని మీద టీమిండియా ఫ్యాన్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారు గౌతమ్ గంభీర్ మీద. తనైతే నార్మల్‌గా ట్రోల్ చేయట్లే సోషల్ మీడియాలో. ఎంతైనా తను మన ఇండియన్ కోచ్. మరి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలుకి ఎందుకు తనని ట్రోల్ చేస్తున్నారంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాతే తను డైరెక్ట్‌గా ప్రెస్ కాన్ఫరెన్స్‌కొచ్చి తన చాలా పాయింట్స్ గురించి మాట్లాడాడు. అందులో బీసీసీఐ గురించి అండ్ ఇండియన్ ప్లేయర్స్ గురించి అండ్ తన కోచింగ్ గురించి. దాని గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చాడు. సో, అవన్నీ తెలుసుకోవాలంటే దాని మీద క్లారిటీగా ఒక వీడియో చేద్దాం. కానీ ఫ్యాన్స్ కూడా చాలా కోపంగా కనిపిస్తున్నారు తన మీద. తననైతే గట్టిగా ట్రోల్ చేస్తున్నారని చెప్పాలి సోషల్ మీడియాలో. ఎప్పుడైతే తను అలాంటి మాటలు యూజ్ చేశాడో. ఇంకా మన సెకండ్ విషయంలోకెళ్తే స్మార్ట్ టోర్నమెంట్. స్మార్ట్ టోర్నమెంట్ ఏంటి మావ అంటే ఈ టోర్నమెంట్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. తెలియని వాళ్ళ గురించి ఒక లైన్‌లో అయితే చెప్పేస్తా మావ వినండి. ఈ ట్రోఫీలో టోటల్‌గా 32 టీమ్స్ అయితే ఉంటాయి. ఇది టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది ఆల్టర్‌నేటివ్‌గా. ఒక డే మ్యాచెస్ ఉంటే మరొక డే గ్యాప్స్ అయితే వస్తుంది. సో, ఇలా ఆల్టర్‌నేటివ్‌గా జరపడం వల్ల ఒక డేకి టోటల్‌గా 16 మ్యాచెస్ అయితే ఉంటాయి. మెయిన్‌గా ఈ టోర్నమెంట్‌లో సీఎస్‌కే అండ్ ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్స్ అయితే దుమ్ము దులుపుతున్నారని చెప్పాలి. ప్లేయర్స్ లైక్ ఉరియల్ పటేల్, హర్ష డూబే, జయదేవ్ ఉనాడ్కట్, సమ్రాన్ రవిచంద్రన్ ఇలాంటి ప్లేయర్స్ అయితే అదరగొడుతున్నారు మావ ఈ టోర్నమెంట్‌లో. వాళ్ళు ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్‌లోనే. ఈ మ్యాచెస్ అన్ని ఆల్టర్‌నేటివ్‌గా అయితాయి కాబట్టి ఈ రోజైన మ్యాచెస్‌లో ఎవరు ఏ ప్లేయర్స్ ఎలా పెర్ఫార్మెన్స్ చేశారో దాని గురించి ఒక చిన్న వీడియోతో డైలీ ఇన్ఫర్మేషన్ ఇమ్మంటే ఇస్తా. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఇండియా ఎలాగైనా టెస్ట్ సిరీస్ అయితే ఓడిపోయింది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్స్‌లో ఈ ఓడిఐ సిరీస్‌ని అయితే వైట్ వాష్ చేయాలని చాలా కసితో వస్తుందని చెప్పాలి. మెయిన్‌గా రోహిత్ శర్మకి అండ్ విరాట్ కోహ్లీ ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్. ఈ ఓడిఐ సిరీస్ గురించి మనం కొన్ని సెగ్మెంట్ వైస్‌గా మాట్లాడుకుందాం. ఇంకా మన ఫస్ట్ సెగ్మెంట్ ఈ మ్యాచ్ డీటెయిల్స్. ఈ మ్యాచ్ నవంబర్ 13థ్ సండే రోజు జరుగుతుంది. ఎట్ రాంచీ. ఇంకా టైమింగ్ విషయానికొస్తే 1:30 పీఎం. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికొస్తే పిచ్ డీటెయిల్స్. ఇంకా ఈ గ్రౌండ్‌లో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది? హై బ్యాటింగ్ స్కోరా లేదంటే లో స్కోరింగ్ వెన్యూ క్లారిటీగా చూద్దాం. ఇది మెయిన్‌గా ఒక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పాలి. ఈ గ్రౌండ్‌లో ఎక్కువగా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూడలే. ఐపీఎల్‌లో కూడా కొన్ని మ్యాచెస్ అయితే మెయిన్‌గా స్పిన్నర్స్‌కి అయితే చాలా అనుకూలంగా ఉంది ఈ పిచ్. ఇది ఓడిఐ ఫార్మాట్ కాబట్టి ఈ 50 ఓవర్స్‌లో స్పిన్నర్స్‌కి అయితే బాగా అనుకూలంగా ఉండిపోతుంది. ఇది ఒక లో స్కోరింగ్ వెన్యూ అని చెప్పాలి ఫస్ట్ ఓడిఐ సిరీస్ కోసం. మరి ఇలాంటి పిచ్చెస్‌లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఎలా ఆడాలో వాళ్ళకి బాగా తెలుసు. నేనైతే వాళ్ళ బ్యాటింగ్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మెయిన్‌గా విరాట్ కోహ్లీ అయితే ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయిన తర్వాత లాస్ట్ ఓడిఐ మ్యాచ్‌లో 70+ రన్స్ కొట్టి మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ గురించి అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇంక ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఇండియా రిలీజ్ 15 మెంబర్ స్క్వాడ్ ఉందో చూద్దాం. ఇంకా ఈ లిస్ట్ విషయానికొస్తే నెంబర్ 1 పొజిషన్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా అండ్ వికెట్ కీపర్‌గా ఉండబోతున్నాడు ఈ సిరీస్ మొత్తానికి. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, హర్షదీప్ సింగ్, రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురెల్. ఇది 15 మెంబర్ స్క్వాడ్ ఫర్ ఓడిఐ సిరీస్. ఈ స్క్వాడ్‌లో మెయిన్‌గా సిరాజ్‌ని అండ్ బూమ్రాకి అయితే రెస్ట్ ఇచ్చారు. ఇంకా మన వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ అండ్ కెప్టెన్ అయిన సుమన్ గిల్‌కి ఇంజరీ కారణం వల్ల వాళ్ళైతే ఈ ఓడిఐ సిరీస్ ఆడట్లేదు. ఇంక ఇప్పుడు స్టాండింగ్ కెప్టెన్ గారు కేఎల్ రాహుల్ అయితే ముందుండి నడిపిస్తున్నాడని చెప్పాలి. ఇంకా ఈ 14 మెంబర్ స్క్వాడ్‌ల ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. ప్లేయింగ్ 11 చూసే ముందు రుతురాజ్ గైక్వాడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. తనకైతే ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత తనకి మళ్ళా ఛాన్స్ వచ్చింది ఇండియన్ టీమ్‌లో. తనైతే రీసెంట్ మ్యాచెస్‌లో సెంచరీలు చేసుకుంటూ చాలా మంచి ఫామ్‌లో అయితే ఉన్నాడు. మరి తన ప్లేయింగ్ 11లో ఛాన్స్ వస్తుందా అంటే మాక్సిమం ఛాన్స్ దొరికే ఛాన్సే ఉంది. బట్ ఈ ఛాన్స్ అయితే పర్మనెంట్‌గా ఫిక్స్ కాదు. ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ అండ్ సుమన్ గిల్ వస్తారో తననైతే మళ్ళా టీమ్‌లో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి తనైతే ఈ ఛాన్స్‌ని బాగా ఉపయోగించుకోవాలి. ఇంకా మన ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్. మెయిన్‌గా జైస్వాల్ అయితే ప్రతి ఒక్క ఓడిఐ సిరీస్‌కి సెలెక్ట్ అవ్వడం, తన బెంచ్‌కే పరిమితం అవ్వడం చూస్తున్నాం. తనకైతే ఈ సిరీస్‌లో పక్కాగా ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఈ మ్యాచ్‌కి మనం రోహిత్ శర్మ అండ్ జైస్వాల్ కాంబినేషన్ చూడబోతున్నాం. ఇంకా వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ అయితే పక్కా ఫిక్స్. ఇంకా ఫోర్త్ ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉండే ఛాన్స్ ఉన్నాయని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఫిఫ్త్ పొజిషన్‌లో కేఎల్ రాహుల్. ఇంకా సిక్స్త్ పొజిషన్ విషయానికొస్తే నితీష్ కుమార్ రెడ్డి. ఇదొక స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి వాషింగ్టన్ సుందర్ అయితే మంచి ఫామ్‌లో ఉన్నాడు. తననైనా ట్రై చేయొచ్చు. ఇంకా సెవెంత్ పొజిషన్‌లో రవీంద్ర జడేజా, ఎయిత్ పొజిషన్‌లో హర్షిత్ రాణా, నైన్త్ ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్, 10థ్ ప్లేస్‌లో ప్రసిద్ కృష్ణ అండ్ 11థ్ ప్లేస్‌లో హర్షదీప్ సింగ్. ఈ ప్లేయింగ్ 11లో ఇంకేమైనా చేంజెస్ చేస్తే బాగుంటాయి అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. హర్షిత్ రాణా అయితే ఒక ఆల్రౌండర్‌గా చూస్తున్నారు కాబట్టి సో హర్షిత్ రాణా అయితే పక్కాగా టీమ్‌లో ఉంటాడని నేనైతే నమ్ముతున్నా. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో కింద కామెంట్ చేయండి.